వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ చాందిని. సో ఈ రోజు వీడియో వచ్చేసి గర్ల్స్, ఈ వీడియో పర్టికులర్ గా మీకే అనమాట. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఇన్ఫర్మేటివ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అందరికీ తెలిసిందే, ఇప్పుడైతే ఫుల్ కామన్ అయిపోయింది. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి బేసిక్ గా తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్, లైక్ బేసిక్ గా గుర్తు పెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటి, విషయాలు ఏంటి, లైక్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, డ్రెస్సింగ్ లో కానీ, లేకపోతే మీ వెనకాల మీరు తీసుకెళ్లే ఫ్రెండ్, హెల్పింగ్ పర్సన్ కానీ, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అసలు మీరు ఏం తెలుసుకోవాలి ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసుకునే ముందు, ఆర్ఎల్స్ ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళే ముందు మీరు బేసిక్ గా అసలు ఏం తెలుసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అందరికీ తెలిసిందే, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం. సో ఒక గర్ల్ గా మీరు ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళే ముందు బెస్ట్ ఫోటోగ్రాఫర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే మస్ట్ అండ్ షూట్ అనమాట. మీరు ఆల్రెడీ నా వీడియో చూసుంటారు, మా ప్రీ వెడ్డింగ్ సాంగ్. ఆల్రెడీ ఇంకా ఎవరైనా చూడకపోయింటే వెళ్ళి నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ వచ్చేసి ఫోటోగ్రాఫర్. మా వీడియో అవుట్పుట్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పటికీ డైలీ చూసుకుంటాం, అంత బాగా నచ్చింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బెస్ట్ ఫోటోగ్రాఫర్ అయితే ఉండాలన్నమాట. ఒక ఫోటోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళ ప్రీవియస్ వర్క్స్ అన్ని మీరు చూడండి, డిస్కస్ చేయండి. వాళ్ళు ఏం వాడుతున్నారు, థింగ్స్ కానీ, లైటింగ్స్ కానీ, ఎక్విప్మెంట్స్ అన్ని ఏం యూజ్ చేస్తారు ఏంటి అని చెప్పి మీరు ఫస్ట్ ఫోటోగ్రాఫర్తో మొత్తం డిస్కస్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ మెయిన్ గా మంచి ఫోటోగ్రాఫర్ ఉండడం, దాంతోనే మొత్తం అంతా అవుట్పుట్ అనేది బాగుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ ఫోటోగ్రాఫర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే లొకేషన్. ఆ సీజన్కి తగ్గ లొకేషన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మేమైతే లైక్ సెప్టెంబర్లో వెళ్ళాము ప్రీ వెడ్డింగ్ షూట్కి. సో సెప్టెంబర్ అంటే అది రైనీ సీజన్ కాదు, అలాంటి సమ్మర్ కాదు, కొంచెం మాన్సూన్ టైప్లో ఉంటుంది కదా. సో మేమైతే లొకేషన్ వైజాగ్ అనుకున్నాము. ఫస్ట్ మీరు లొకేషన్ ఏదైతే అనుకుంటున్నారో ఆ లొకేషన్ అనుకున్నాక ఫోటోగ్రాఫర్కి అయితే ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ పర్టికులర్ లొకేషన్స్లో వర్క్ చేస్తుంటారు కాబట్టి ద బెస్ట్ ప్లేసెస్ అన్ని వాళ్ళకే తెలుస్తాయి. మనకున్న నాలెడ్జ్ మనం షేర్ చేస్తాము, వాళ్ళకున్నది వాళ్ళు షేర్ చేస్తారు. మేమైతే ఫస్ట్ అరకు అండ్ వైజాగ్ అని చెప్పి అలా అనుకున్నాము. బట్ మా ఫోటోగ్రాఫర్ ఏం సజెస్ట్ చేశారంటే మొత్తం అవుట్డోర్ అయిపోయింది. వైజాగ్ లో బీచెస్ అండ్ పార్క్స్ లో అవుట్డోర్ తీసుకుని, వైజాగ్ లో స్టూడియో తీసుకుని మనం స్టూడియోలో అయితే ఇండోర్ షూట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది, రియాలిటీగా ఉంటుంది స్టూడియోస్ లో అయితే. ఇంకా అరకు అన్నా కానీ మొత్తం వైజాగ్ మొత్తం బీచెస్ అంటే అంతా అవుట్డోర్ ఉంది. అరకు కూడా అవుట్డోర్ అయిపోయింది, అంత అట్రాక్టివ్ ఉండదు అని చెప్పి ఆయనే సజెస్ట్ చేశారు స్టూడియో అండ్ వి గో విత్ అవుట్డోర్ బీచెస్ అని చెప్పి. సో లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫోటోగ్రాఫర్ చెప్పిన సజెషన్స్ని బట్టి మీరైతే వెళ్ళండి. అండ్ మీరు కాస్ట్యూమ్స్ కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. మేమైతే మాకు ఫస్ట్ టైం కాబట్టి గైడ్ చేసే వాళ్ళు లేక కాస్ట్యూమ్స్ అనేవి తక్కువైపోయినాయి. మేము స్టూడియో తీసుకున్నా కానీ స్టూడియోలో చాలా సెట్స్ ఉంది, కానీ కాస్ట్యూమ్స్ అయితే తక్కువైపోయినాయి అనమాట. సో కొన్ని సెట్స్ లోనే తీసుకుని ఇంకా అలా వచ్చేసామన్నమాట. కాకపోతే ముందు చెప్తున్నా, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి మీరు మినిమం 10 or 10 అబోవ్ పేర్స్ అయితే పెట్టుకోవాలి. దట్టు ఇద్దరికి కాంబినేషన్ ఉండాలి. లైక్ తను ఈ షర్ట్ వేసుకుంటే మీరు ఈ షర్ట్ వేసుకోవడం, లైక్ ఇద్దరికి కాంబినేషన్ బాగుండాలి, సింక్ అవ్వాలి. అప్పుడు ఇంకా అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ ఏ సెట్ కి ఏ డ్రెస్ వేసుకోవాలి, లైక్ ఏ లొకేషన్ కి ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది మీ ఫోటోగ్రాఫరే చెప్తాడు. లైక్ ఎలా అంటే మీరు డ్రెస్సెస్ చూపిస్తే ఈ లొకేషన్ కి ఏది సెట్ అవుతుంది అనేది తనే చెప్తాడనమాట. సో అది అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కాస్ట్యూమ్స్ కూడా అన్ని ఒకేలాంటివి కాకుండా, లైక్ అన్ని శారీసే కాకుండా, అన్ని వెస్టర్నే కాకుండా, అలానే అన్ని హెవీ బుట్ట ఫ్రాక్స్ లాంటివి కాకుండా అన్ని కలిపి పెట్టుకోండి. లైక్ ఒక లాంగ్ ఫ్లయింగ్ శారీ ఒకటేమో వెస్ట్రన్ డ్రెస్ ఒకటి మిడ్డీ లాంటిది, అండ్ ఒకటి బుట్ట గౌన్, ఫ్లేర్ వచ్చే బుట్ట గౌన్ లాంటిది, ఒకటి పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ పార్టీ వేర్ లాంటివి, అలా డిఫరెంట్ అయితే మీరైతే కాస్ట్యూమ్స్ అన్ని రెడీ చేసుకోండి. కానీ అన్ని డిఫరెంట్ ఉండాలి అండ్ మీ పార్ట్నర్తో మ్యాచ్ అవ్వాలి. సో గర్ల్స్ పర్టికులర్లీ మనకే, మీరు ఏ డ్రెస్ చూసారో మా రేణి గారు వీడియో తీస్తున్నారని లేకుండా ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడు. సో
మీకు ఎవరికైనా డాగ్ ఉండి డాగ్ రిలేటెడ్ ఇన్ఫో కావాలంటే లిటిల్ రైనీ ఛానల్లో ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి. వాడి ఛానల్ని వాడు ప్రమోట్ చేసుకోవడానికి నా వీడియో మధ్యలోకి వచ్చినట్టున్నాడు. సో ద థింగ్ ఏంటంటే ఏ కాస్ట్యూమ్ పెట్టుకున్నా ఆ కాస్ట్యూమ్కి తగ్గ ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, బ్రేస్లెట్ కానీ, స్లిప్పర్స్ కానీ మీరు సారీ రెనీ గారు మొత్తం కలిపేస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ ఒక రెడ్ శారీ తీసుకుంటున్నారు అనుకున్నా, రెడ్ శారీకి తగ్గట్టు రెడ్ బ్యాంగిల్స్, రెడ్ ఇయర్ రింగ్స్, అండ్ దాని మీద మీరు హెయిర్ స్టైల్ ఏం వేసుకోవాలనుకుంటున్నారు దానికి తగ్గ క్లిప్స్ కానీ, స్లిప్పర్స్ కానీ, ఎవ్రీథింగ్. అబ్బాయిలు ఒక వాచ్, షూ వేసుకుని, డ్రెస్ వేసుకుని వచ్చేస్తారు. కానీ మనకి లైక్ మెల్లో పెట్టుకునే గోల్స్ నుంచి, గాజుల నుంచి, పొట్టు అండ్ హెయిర్ క్లిప్ అండ్ కాళ్ళకు వేసుకునే స్లిప్పర్స్, ఎవ్రీథింగ్ మనం వేసుకునే కాస్ట్యూమ్కి అయితే మ్యాచ్ అవ్వాలి కదా. సో ఎవ్రీథింగ్ మీరు ఒక డ్రెస్ పెట్టుకుంటున్నారంటే ఆ డ్రెస్ మీద మీరు ఏదైతే జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ ఏమైతే అనుకుంటున్నారో అవి ఆటోమేటిక్గా వెంటనే పక్కకు పెట్టేసుకోండి. సో దట్ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో అలా ఎవ్రీ అవుట్ఫిట్ ఏదైతే తీస్తున్నారో దాని మీద మ్యాచింగ్ ఏది బాగుంటుంది అనేది ముందే మీరు సెట్ చేసుకుని, జ్యువెలరీ అంతా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోండి. బట్టలన్నీ ఒక దాంట్లో ఆర్గనైజ్ చేసుకుంటే జ్యువెలరీ అంతా ప్రతి డ్రెస్ మీదకి జ్యువెలరీ వచ్చిందా లేదా అని చెప్పి అది ఇంకో డ్రెస్లో అయితే ఆర్గనైజ్ చేసుకోండి. ఆ శారీ మీదకి ఐ హీల్స్ ఆర్ ఫ్లాట్స్ లాంటివి వేస్తాము, జీన్స్ మీదకి షూ వేసుకుంటాము, వెస్ట్రన్ డ్రెస్ మీదకి హీల్స్ లాంటివి, అంటే ఆ డ్రెస్ మీదకి ఏదైతే సెట్ అవుతుంది అనుకుంటామో అవి వేసుకుంటాం కదా. సో ఎవ్రీ ఫుట్ వేర్ కూడా అయితే మీరు క్యారీ చేయండి. అండ్ మీ టాయిలెటరీస్ ఉంటాయి కదా, బేసిక్ మేకప్, లైక్ మీకు ఒక మేకప్ పర్సన్ కావాలి, స్పెషల్గా మేకప్ ఆర్టిస్ట్ కావాలి అనుకుంటే మీరు మేకప్ ఆర్టిస్ట్ని క్యారీ చేసుకోవచ్చు. లేదు మినిమల్ మేకప్ మేము చేసుకోగలం అనుకుంటే యూ కెన్ గో విత్ యువర్ మేకప్. నేనైతే నార్మల్గా మాయిశ్చరైజర్, ఫౌండేషన్, కాంపాక్ట్, జస్ట్ మినిమల్ మేకప్తో అయితేనే వెళ్ళాను. ఆ మినిమల్ మేకప్ని వాళ్ళు ఫుల్ లైటింగ్లో తీస్తారు కాబట్టి అండ్ ఎట్లనో తర్వాత డిఐ చేస్తారు, అంతా చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ అవుట్పుట్లో అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో అండ్ దట్టు మనకంతా బేసిక్ మేకప్ వస్తే మనకి మేకప్ ఆర్టిస్ట్ అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్యారీ దట్, మీ ఆప్షన్ అది. అండ్ అవుట్ఫిట్స్ కూడా అయితే ముందే సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. మన బయట కావాలంటే రెంట్స్కి అవైలబుల్ ఉంటాయి, కాకపోతే ఇది టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. సో బేసిక్గా మీకు ఉన్న వాటిలోనే ది బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడమో, లేదో మీకు రెంట్ కావాలంటే రెంట్కి వెళ్ళడము, లేకపోతే మీ ఓన్గా మీరు కస్టమైజ్ చేయించుకోవడము అలా అయితే చేయండి. నా అవుట్ఫిట్స్ అన్నీ నేను కస్టమైజ్ చేయించుకున్నాయి, సపరేట్గా క్లాత్ తీసుకుని వెడ్డింగ్ షూట్ వరకు అవన్నీ నేను స్టిచ్ చేసుకున్నాయి. లైక్ టీ షర్ట్స్ ఒకటే బయట కొన్నది, శారీ కానీ, ఆ బ్లూ డ్రెస్ కానీ, బ్లాక్ డ్రెస్ కానీ, ఎవ్రీథింగ్ నేను క్లాత్ తీసుకుని కస్టమైజ్ చేయించుకున్నది అనమాట. పింట్రెస్ట్ నుంచి మోడల్స్ తీసుకుని ఆ మోడల్ ప్రకారం నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను. మీకు ఓన్గా కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు, రెంట్కి కావాలంటే రెంట్కి వెళ్ళచ్చు. అండ్ మీ దగ్గర ఉన్న డ్రెస్సెస్లోనే బెస్ట్ వేసుకుంటామంటే యూ కెన్ గో విత్ దట్, అది మీ చాయిస్ అనమాట. పర్సన్ మనకంటూ డెడికేటెడ్గా ఉండే ఒక పర్సన్, ఐదర్ మీ ఫ్రెండ్ అవనివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్ అవనివ్వండి, మీ సిస్టర్ అవనివ్వండి, హూ ఎవర్ ఇట్ ఈస్, మీ కొలీగ్ అయినా కానీ ఎవరైనా ఓన్లీ మీతో తీసుకెళ్లారంటే మీ పని మీదే ఉండాలి, మీ వెనకాలే ఉండాలి, మీ చేతి కిందే ఉండాలి. లైక్ మీకు ఫుల్ హెల్ప్, సపోర్టివ్గా ఉండాలన్నమాట. లైక్ అవుట్డోర్ షూట్ అయితే బాధ ఉండదు, మనం రూమ్కి వచ్చి చేంజ్ చేసుకుని వెళ్తాం కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. వన్స్ మీరు స్టూడియో తీసుకున్నారంటే అందులో చాలా సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క సెట్లో మినిమం 15 minutes స్పెండ్ చేస్తారేమో, వేరుగా చెప్పాలంటే ఒక 20 minutes అంతే. అవుట్ఫిట్ వేసుకుంటారు, రెడీ అవుతారు, వెళ్తారు, ఫొటోస్ తీసుకుంటారు, వీడియో క్లిప్స్ తీసుకుంటారు, అంతే. వెంటనే టక్కున ఇంకో అవుట్ఫిట్ మార్చుకుని వచ్చేయాలి. ఎందుకంటే స్టూడియో మనకి 4 to 5 hours ఉంటుంది, జస్ట్ 4 hours ఉంటుంది స్టూడియో మనకి టైం. ఆ 4 hours కి వాళ్ళు 12,000 అలా ఛార్జ్ చేస్తారనమాట. 4 hours లో మనం అన్ని సెట్స్ కవర్ చేయాలి, మనం కాస్ట్యూమ్స్ మార్చుకోవాలి, అన్ని మార్చుకోవాలి. అబ్బాయిలతో ఈజీగా అయిపోయింది, అమ్మాయిలకి తెలిసిందే కదా. మనకు ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అసలు బాధ ఉండదు. కాకపోతే మీరు ఒక డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకో డ్రెస్ మీకు ఇవ్వాలి. లైక్ మీరు ఒక సపోజ్ మీరు ఒక డ్రెస్ మీద షూట్ చేస్తున్నారు, మీరు షూట్కి వెళ్ళి వచ్చేలోపు మీ నెక్స్ట్ షూట్ కి ఏ డ్రెస్ కావాలి, దాని మీద సెట్ అయ్యే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్ని మీరు వచ్చేలోపు ఇక్కడ ఉన్న పర్సన్ అనేది సెట్ చేసేయాలన్నమాట. అలా మీకోసం ఇలా క్విక్ గా మీకు హెల్ప్ చేసే వాళ్ళని పెట్టుకోండి. అండ్ కొంచెం డ్రెస్సింగ్ సెన్స్, హెయిర్ స్టైల్ సెన్స్, మేకప్ సెన్స్ ఇవన్నీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళని తీసుకెళ్తే చాలా బెస్ట్ అనమాట. శారీ కట్టడం కానీ, మినిమల్ మేకప్, మినిమల్ హెయిర్ స్టైల్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్తే బెస్ట్, మీకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. అండ్ లైక్ మీరు ఒక
సెట్ కి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని వచ్చే లోపు నెక్స్ట్ అవుట్ఫిట్ రెడీగా ఉంచడం. అండ్ ఇప్పిన అవుట్ఫిట్ ఉంటది కదా, ఒక సెట్ అయిపోయి ఇప్పిన అవుట్ఫిట్ ని వెంటనే ప్యాక్ చేసి బ్యాగ్ లో పెట్టి, అంటే అన్ని వెంట వెంటనే జరిగిపోవాలన్నమాట. నెక్స్ట్ అవుట్ఫిట్ ని రెడీగా ఉంచాలి, ఇప్పిన అవుట్ఫిట్ ని వెంటనే పెట్టేయాలి. అండ్ మీ వెనకే మీకు ఏమైనా కావాల్సి ఇమీడియట్ గా వాటర్ కానీ లేకపోతే టచ్అప్ కానీ ఏదైనా వాళ్ళు మీకు హ్యాండీగా వెంటనే ప్రొవైడ్ చేసేలానే ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళని పిక్ చేసుకోండి. లైక్ వర్క్ పర్పస్ మీద వచ్చి వర్క్ ని చూసుకుంటూ మీతో ఉంటూ అలా అస్సలు అలాంటి పెట్టుకోవద్దు. ఓన్లీ 24 hours మీ వెనకాలే ఉండాలి, మీకు సపోర్టివ్ గా ఉండాలి. జస్ట్ షూట్ అనేది ఎంతో ఉండదు. మా షూట్ అయితే మాకు 2 days పట్టింది. మేము లైక్ ఈ రోజు నైట్ కి మేము వైజాగ్ వెళ్ళి స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్ లో షూట్ తీసారు. ఆ నెక్స్ట్ తర్వాత 6 అనుకుంటా అలా బీచ్ లో డ్రోన్ షాట్స్ అవన్నీ తీసారు. ఆ నెక్స్ట్ 11 కల్లా పార్క్ లో తీసారు. ఆ నెక్స్ట్ ఏం చేశారంటే మేము ఈవినింగ్ నుంచి స్టూడియో తీసేసుకున్నాము. సో ఆ ఈవినింగ్ మొత్తం స్టూడియోలో కవర్ అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వేరే పార్క్ లో తీసారనమాట. ఆ నెక్స్ట్ తర్వాత మళ్ళీ బీచ్ లో తీసుకున్నాము. అలా వైజాగ్ లో ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు వెళ్ళే ముందు పార్లర్కి వెళ్ళి కావాల్సిన ఫేషియల్ కానీ వ్యాక్సింగ్ కానీ ఎవ్రీథింగ్ బేసిక్ ఉంటది కదా, అవన్నీ చేయించుకుని వెళ్ళండి. చాలా నీట్ గా పడతారు ఫొటోస్ లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ ఫోటోషూట్ అయ్యాక పక్కా ట్యాన్ అవుతారు. అది మాత్రం పక్కా. అవుట్డోర్ షూట్ ఉంటే పక్కాగా ట్యాన్ అవుతారు, కొంచెం కాకపోయినా కొంచెం అన్నా అవుతారనమాట. సో ప్రీ వెడ్డింగ్ షూట్ మరీ పెళ్లికి ముందే ప్లాన్ చేసుకోకుండా కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. సో దట్ పెళ్లికి టైర్డ్ ఫేస్, ట్యాన్ ఫేస్ అనేది ఉండకుండా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ డ్రింక్స్ అనేవి పక్కా క్యారీ చేయండి. ఎందుకంటే మనం జస్ట్ ఫొటోస్ తీసుకోవడమే కదా, వీడియోస్ తీసుకోవడమే కదా అనిపించింది. కానీ ఒక డ్రెస్ ఇప్పి ఇంకో డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ కు తగ్గ హెయిర్ స్టైల్ వేసుకుని రెడీ చేసుకుని వెళ్ళి తీసుకొని వచ్చేలోపు ఒక అవుట్ఫిట్ కే ఆల్మోస్ట్ ఎనర్జీ డ్రాప్ అయిపోతా ఉంటుంది. సో ఎనర్జీ డ్రింక్స్ అనేవి క్యారీ చేసుకుంటా ఉండండి. అండ్ ఎవ్రీథింగ్ లైక్ కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ ఎవ్రీథింగ్ హ్యాండీగా చూసుకోండి. అండ్ మీ పర్సన్, గెట్ యువర్ పర్సన్, మీతో ఉండే పర్సన్ తెచ్చుకోండి. లైక్ మీ పనులు చేయడానికి హెసిటేట్ అవ్వని పర్సన్ అండ్ మీకు హ్యాండీగా ఉండే పర్సన్ ని తెచ్చుకోండి. అండ్ ఫోటోగ్రాఫర్ కి ఎవ్రీథింగ్ A to Z, వాళ్ళ ఫుడ్ నుంచి బెడ్ వరకు వాళ్ళ ట్రావెలింగ్ A to Z అన్ని మీరే పెట్టుకోవాలి. ఈవెన్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చేసిన స్నాక్స్ తిన్న ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పే, బికాస్ వాళ్ళు మీ పని మీద వస్తున్నారు కాబట్టి వాళ్ళ రూమ్స్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ మీరే ప్రొవైడ్ చేసుకోవాలి. సో అది కూడా చూసుకోవాలన్నమాట. అండ్ లొకేషన్స్ లో కూడా స్లిప్పరీ ఉంటుందా ఏముంటుందా అది కూడా అన్ని చూసుకోవాలి. అండ్ మీరు మాక్సిమం షూట్ అంతా నైట్ అవ్వకముందే తీసుకోవాలి. ఇన్ కేస్ అది స్టూడియో ఉంటే ఎంత నైట్ అయినా పర్లేదు, స్టూడియోలో ఫుల్ లైటింగ్ ఉంటుంది. అది అవుట్డోర్ షూట్ అయితే మీరు మాక్సిమం ఈవినింగ్ 5 లోపే తీసుకోవాలి. చీకటి పడిందంటే అవుట్డోర్ లో లైటింగ్ రాదు, వీడియోస్ కూడా అంత ఎఫెక్టివ్ గా రాదనమాట. ఎర్లీ మార్నింగ్ షార్ట్స్ బాగుంటాయి, మళ్ళీ ఈవినింగ్ అంత 5 దాటితే అంత ఎఫెక్టివ్ గా రాదు. అది కూడా మీరు చూసుకోవాలి. ఫోటోగ్రాఫర్ ఒక టైం చెప్పాడంటే మనం ఆ టైం కల్లా గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. అండ్ కరెక్ట్ గా టైం కూడా తినాలి, బికాస్ యూ హ్యావ్ టు గెయిన్ ఎనర్జీ కాబట్టి. డిఫరెంట్ ప్లేసెస్ తిరగాలి, డిఫరెంట్ స్టిల్స్ లో తీయాలి. కొన్ని షార్ట్స్ అయితే చాలా చాలా రీటేక్స్ వస్తాయి. మాకైతే కొన్ని షార్ట్స్, బీచ్ షార్ట్స్ కానీ బీచ్ లో పరిగెత్తే షార్ట్స్ కానీ అవన్నీ చాలా సార్లు రీటేక్ చేశారు. అన్నిసార్లు రీటేక్ చేయడానికన్నా మీకు ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఫస్ట్ థింగ్ టచ్అప్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఉండాలన్నమాట. సో అన్ని మైండ్ లో పెట్టుకోండి. లొకేషన్, ఫోటోగ్రాఫర్, కాస్ట్యూమ్స్ అండ్ పర్టికులర్లీ హెల్ప్ చేసే పర్సన్ ఎక్కువ మంది అక్కర్లేదు. అన్ని లైక్ హెయిర్ స్టైల్, మేకప్, శారీ డ్రేపింగ్ ఇవన్నీ వచ్చి మీకు అసిస్ట్ అయ్యే పర్సన్ ఒకళ్ళు చాలా ఈజీగా మీకు ఫోటోషూట్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. సో మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకోవాలనుకుంటే మీ ఫేవరెట్ లొకేషన్ ఇది, లైక్ మీరు ఎక్కడ తీయించుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీరు ఆల్రెడీ తీయించుకున్నంటే మీరు ఏ లొకేషన్ లో తీసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేసండి. అండ్ మా వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇన్ఫో మీకు చాలా యూజ్ అయింది అనిపిస్తే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.